ప్రతి నెల 1వ తారీఖున వికలాంగులు వృద్ధులకు అందించే సామాజిక పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘోరంగా వైఫల్యం చెందారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. కంబదూరు మండలం తిమ్మాపురం, జక్కిరెడ్డిపల్లి, ఓబుగానిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో అమిలినేనికి జనం ఘన స్వాగతం పలికారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్ అందకపోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని ఆరోపించారు. ఎన్నికల సంఘం హైకోర్టు ఆదేశాలు రాకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తిమ్మాపురంలో తాగునీటి సమస్య, బాలికల వసతి గృహం సమస్య అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. వీళ్ళు కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సమస్యలు చెప్తున్నారు. మా ఊర్లో తాగడానికి నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే నీళ్లతో పాటు మా హాస్టల్స్ కూడా అన్ని మూతపడిపోయినాయి. అక్కడంతా తాగడానికి ఇవి ఉపయోగిస్తున్నారు తప్ప పూర్తిగా హాస్టల్స్ అన్ని కూడా లేవు. ఆ హాస్టల్స్ మరీ ప్రారంభిస్తే అమ్మాయిలకి బాగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం ప్రజలందరూ, గ్రామస్తులందరూ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా రాబోయే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా పునః ప్రారంభిస్తామని తెలియజేశాను. అలాగే ఇప్పుడు ఈరోజు పెన్షన్స్ సంబంధించి ముఖ్యంగా నిన్నటి నుండి ఒక హై డ్రామా జరుగుతుంది. ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారు మన పెన్షన్స్ రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి సకాలంలో అందించకపోగా, అలాగే ఏదేదో నటన దాంట్లో నిఘ్నమై వాలంటీర్స్ ఉద్దేశంగా వాళ్ళని పెన్షన్స్ దారి దగ్గర పంపించి అది తీసుకెళ్లి వాళ్ళని నిజంగా అస్వస్థకు గురి చేయడం జరిగింది. అలాంటి నిన్న సంఘటనలో ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ పాపం ఆయనకు పోదు.